తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేసేటువంటి ఫేక్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి థింక్ ఆంధ్ర అనేటువంటి ఒక సోషల్ మీడియా పేజ్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేస్తుందో ఈ వీడియో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ నర్సయ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎంతో సౌమ్యుడు, వివాదరహితుడైన నర్సయ్య ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీని కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ నేరుగా విమర్శించలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన నోరు తెరిచి జగన్ ఒక మూర్ఖుడు అని తన తండ్రి నుంచి ఏమీ నేర్చుకోలేదని, దరిద్రంగా పరిపాలించడంతో పాటు అన్ని దరిద్రపు పనులే చేశాడని వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తికి మళ్ళీ ఎవరు ఓటేరని, అతను రాజకీయాలకు పనికిరాడని గుమ్మడి నర్సయ్య తేల్చేశారు. ఒక నిజాయితీపరుడు, మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న నర్సయ్య కూడా జగన్ను విమర్శించడాన్ని చూస్తుంటే ఈ భూమి మీద జగన్ను తిట్టని ప్రాణి అనేది ఉండదేమో అని అన్నట్లుగా అనిపిస్తోంది. చూశారుగా ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని సామాన్యంగా 5 సార్లు గెలిచినటువంటి ఒక సామాన్య ఎమ్మెల్యే జగన్ ఒక వేస్ట్, జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓట్లు వేరు, దరిద్రుడు అంటూ సంబోధిస్తూ ఒక వీడియోని తయారు చేసి ప్రజల్లోకి వదిలినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి గుమ్మడి నరసయ్య గారు ఒక కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి. ఆయన దేశంలో ఏ నాయకుడిని కూడా మెచ్చుకున్నటువంటి దాఖలాలే లేవు. ఉదాహరణకి గుమ్మడి నరసయ్య గారు వాస్తవానికి ఏం మాట్లాడారో ఈ వీడియో ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన నాడు ఆయన దరిద్రుడే. ప్రధానమంత్రి మోడీ దేశాన్ని ముంచటంలో, దేశాన్ని అమ్ముకోవటంలో ఆయన గొప్ప. ఇది చంద్రబాబు నాయుడు దరిద్రుడు, భారత ప్రధాని మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడంటూ భారత ప్రధానిని మాట్లాడినటువంటి పరిస్థితి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు దరిద్రుడు అని మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ థింక్ ఆంధ్ర అనేటువంటి పేజ్ కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద పని కట్టుకొని విష ప్రచారానికి పూనుకుంటుంది. దీని ద్వారా ఈ థింక్ ఆంధ్ర పేజ్ ఏ రకంగా విష ప్రచారం చేస్తుందో స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి విష ప్రచారాలు ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు మీ యొక్క అబద్ధాలని నిజాలతో ప్రజల ముందు పెడతాం.